ఈ వారంలో జరిగినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు దేశంలో కానీ 2 తెలుగు రాష్ట్రాలలో ఈ వీకెండ్ హైలైట్స్ పేరుతో మీకు అందించేటువంటి ఒక ప్రయత్నం. చాలా అంశాలు ఉన్నాయి. కొన్ని ప్రధానంగా ఎక్కువ చర్చ జరిగినటువంటి అంశాలను మనం ఈ వీడియోలో మీకు చాలా తక్కువ టైంలో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. సో మనకు ప్రధానంగా చూస్తే ఈ వారంలో భారతదేశ ఉపరాష్ట్రపతి ఎన్నిక 15వ ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి ఇండియా కూటమి అదేవిధంగా అభ్యర్థిని పెట్టింది, ఎన్డీఏ కూటమి కూడా అభ్యర్థిని పెట్టింది. ఏకగ్రీవం అవుతుంది అనుకునేటువంటి తరుణంలో మరి ఇండియా కూటమి అభ్యర్థిని పెట్టడం మనం చూసాం. అయితే ఇక్కడ భారతదేశ ఉపరాష్ట్రపతి 15వ ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ 452 ఓట్లతో గెలవడం జరిగింది. మరి ఇండియా కూటమి అభ్యర్థికి 300 ఓట్లు పోలనేటువంటి పరిస్థితి. సో మరి ఆ తర్వాత ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కానీ మరి ఎవరు సుదర్శన్ రెడ్డి గారు ఆ గెలుపుకి సంబంధించి అవన్నీ కూడా మనం చూసాం. అండ్ అదేవిధంగా నేపాల్కు సంబంధించి గతంలో బంగ్లాదేశ్లో జరిగినటువంటి పరిణామాలే నేపాల్లో కూడా జరగడం మనం చూసాం. అంటే ఆ ప్రధానులే రాజీనామా చేసి పారిపోయినటువంటి పరిస్థితులు వచ్చినాయి. అంటే వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు, అంటే ఆ నిర్ణయాలు ఒక చిన్న మార్పు ఒక పెద్ద విప్లవానికి దారితీస్తుంది అనడానికి ఇవన్నీ ఒక ఎగ్జాంపుల్. వీళ్ళు ఏదైతే 25 సోషల్ మీడియా యాప్లను బ్యాన్ చేయడం, మరి ఆ సోషల్ మీడియా వేదికగా ఈ ప్రభుత్వం యొక్క అవినీతికి సంబంధించి కానీ తప్పులకు సంబంధించి కానీ వాళ్ళ విధానాలకు సంబంధించి కానీ ప్రశ్నిస్తున్నటువంటి తరుణంలో మరి వాటిని తొక్కేసేటువంటి ప్రయత్నం చేస్తే మరి ఆ యువత అంతా కూడా తిరగబడ్డం వల్ల మరి నేపాల్లో పెద్ద విధ్వంసమే జరిగింది. ప్రధాని కూడా రాజీనామా చేసి పారిపోవడం, పార్లమెంటు మీద దాడి, సుప్రీంకోర్టు మీద దాడి, పెద్ద ఎత్తున విధ్వంసం జరిగింది. అయితే ఈ అంశానికి సంబంధించి భారతదేశం మీద ఎఫెక్ట్ పడుతుందా అనేటువంటి ఒక చర్చ జరిగినటువంటి క్రమంలో చాలామంది ఏంటంటే భారతదేశం యొక్క రాజ్యాంగం చాలా గొప్పది, సో ఇక్కడ ఉన్నటువంటి రాజ్యాంగానికి వేరే దేశాలలో ఉన్నటువంటి రాజ్యాంగాలకు చాలా తేడా ఉంది కాబట్టి దేశంలో ఇలాంటి పరిస్థితులు రాకపోవచ్చు. అందులో ఆ దేశాలన్నీ కూడా బంగ్లాదేశ్, నేపాల్ అని కూడా చిన్న దేశాలు కాబట్టి ఇక్కడ ఆ పరిస్థితులు ఉండకపోవచ్చు అనే ఒక చర్చ. దానితో పాటు దేశ జనాభా పెద్దదైనా రాజ్యాంగాలు ఏవైనా సరే ఖచ్చితంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఖచ్చితంగా యువత తిరగబడడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చర్చ జరుగుతుంది. ఇక్కడ వీళ్ళు సోషల్ మీడియా పైన తీసుకున్నటువంటి నిర్ణయాలు, అణిచివేసేటువంటి కార్యక్రమాలు, ప్రశ్నించే హక్కు, ఆ స్వేచ్ఛని హరిస్తున్నటువంటి పరిస్థితులు చూస్తే ఖచ్చితంగా ఏదో ఒక రోజు తెలుగు రాష్ట్రాల్లోనే ప్రారంభమయ్యేటువంటి అవకాశం ఉందనే చర్చ అయితే బలంగా ఉంది. ఈ నేపాల్ ఎఫెక్టు తెలుగు రాష్ట్రాల మీద పడబోతుంది, చర్చ మొదలైంది అని చెప్పి. సో అదొకటి. అదేవిధంగా సూపర్ 6 సభ వర్సెస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్, దీని గురించి కూడా చర్చ నడిచింది. సూపర్ 6 సభ సక్సెస్ అని వాళ్ళు చెప్పుకున్నారు, సూపర్ హిట్ అని చెప్పి. సో మరి చేయలేదంటే వాళ్ళు చేశారు. ఏంటి, సూపర్ 6లో ఉన్నాయి కొన్ని ఎగరగొట్టేసి కొన్ని చేశారు. 1 సంవత్సరం ఎగరగొట్టేసి 2వ సంవత్సరం చేశారు. సో కొంత సక్సెస్ అయ్యారు, కొంత ఫెయిల్యూర్ అయ్యారు. సో ఆ అంశాలకు సంబంధించి ప్రజలు కూడా చర్చ నడుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి నవరత్నాలతో కంపేర్ చేస్తే ఇది ఫెయిల్యూర్ అని కామెంట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే జగన్ గారు వచ్చిన మొదటి సంవత్సరమే వాళ్ళు ఏదైతే హామీ ఇచ్చారో దాన్ని అమలు చేశారు. సో ఈ రకంగా మరి అంత భారీ ఎత్తున ఇప్పుడు జరుపుకోవాల్సిన అవసరం ఏముంది? 5 సంవత్సరాల తర్వాత వీళ్ళన్నీ అమలు చేసింది చెప్పుకొని సక్సెస్ఫుల్గా చేస్తే అప్పుడు కదా చెప్పాలి. ఇప్పుడు 1 ఇయర్కే 1.5 ఇయర్కి ఎందుకు చెప్తున్నారని ఒక చర్చ, ఆ చర్చ వాటికి సంబంధించి అంటే ప్రజల్లో పెద్ద చర్చ జరుగుతుందని వీళ్ళు ఏదైతే భావించారో ఆ అంశానికి సంబంధించి చర్చ జరగకుండా జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్కి సంబంధించి లక్షల జనాభా వచ్చినా కూడా ఇక్కడ జగన్ గారి ప్రెస్ మీట్కి సంబంధించి చర్చ జరిగింది. ఎందుకంటే ఈ మెడికల్ కాలేజ్ ఏదైతే ఈ ప్రైవేట్ పరం చేస్తున్నారో అది కట్టలేదని వీళ్ళైతే చెప్తా ఉన్నారో ఆ కాలేజీలకు సంబంధించి మరి వైసీపీ పార్టీ కానీ ఆ పార్టీ నాయకులు కానీ కట్టినటువంటి అంశాలను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి వీళ్ళ మీడియా, అదేవిధంగా ఆ పార్టీ నాయకులు, హోమ్ మినిస్టర్ గారు, చంద్రబాబు గారు, ప్రతి ఒక్కరు కూడా ఈ అంశానికి సంబంధించి అబద్ధాలు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తే అడ్డంగా దొరికిపోయినటువంటి పరిస్థితులు మనం చూసాం. అంటే వాళ్ళ ఆ సభ కన్నా ఎక్కువ చర్చ జగన్ గారి గురించే జరిగింది. సో అదొకటి. అండ్ అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాన్ని చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ పైన నిఘా, అంటే ఈ పోలీస్ అధికారులు ఈ లా అండ్ ఆర్డర్ మీద దృష్టి పెట్టాల్సింది పోయి ఎక్కువగా బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుంది, ఈ నెక్స్ట్ ఎలాంటి స్టెప్ తీసుకోబోతోంది, వీళ్ళ సోషల్ మీడియా యొక్క పరిస్థితి ఏంటి, వీళ్ళకి అనుకూలంగా పనిచేస్తున్నటువంటి యూట్యూబ్ ఛానల్స్ ఏంటి, సో వీటి మీద దృష్టి పెడతా ఉన్నారు. అనువనువు మొత్తం దృష్టి అంతా ఇక్కడ పెట్టి పాలనను గాలికి వదిలేశారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కామెంట్ చేయడం, అదేవిధంగా
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు గద్వాలో జరిగినటువంటి బహిరంగ సభలో మరి ఈ 10 మంది ఎవరైతే పార్టీ ఫిరాయించి పార్టీలో చేరారో వాళ్ళ ఉప ఎన్నికకు వచ్చే ధైర్యం మీకు ఉందా అని అంటే ఇటువైపు కాంగ్రెస్ పార్టీ నుంచి సైలెంట్. అండ్ అదేవిధంగా ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఫిరాయించినటువంటి వాళ్ళు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారితో చర్చించడం మనం చూసాం. మరి ఆ చర్చించిన తర్వాత వాళ్ళు చెప్పింది ఏంటి, ఆ ఎమ్మెల్యేలు నియోజకవర్గ అభివృద్ధి కోసం కలిశామని చెప్తా ఉన్నారు. అంతర్గతంగా ఏంటంటే ఉప ఎన్నిక రావచ్చు, అందులో 10 మందికి రాకపోవచ్చు, 2-3 చోట్ల జరగవచ్చు అనేటువంటి కామెంట్ కూడా రేవంత్ రెడ్డి గారు చేశారు. సో ఒక ఆసక్తికరమైన ఒక చర్చ నడుస్తుంది. రేవంత్ రెడ్డి గారు ఈ ఉప ఎన్నికలకు వెళ్ళే ధైర్యం అయితే చేయలేకపోతున్నారు అనేటువంటి దీన్ని బీఆర్ఎస్ పార్టీ హైలైట్ చేస్తూ ఉంటే, వీళ్ళు మాత్రం ఆ అంశానికి సంబంధించి చెప్పకుండా నియోజకవర్గాల అభివృద్ధి కోసమే వెళ్ళామని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇంకా తెలంగాణలో అనేక అంశాలు, కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి కానీ, కవిత గారి సస్పెండ్కి సంబంధించి కానీ, అదేవిధంగా యూరియాకి సంబంధించి పెద్ద ఎత్తున ఏపీ తెలంగాణలో పెద్ద ఎత్తున ఈ అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతున్నటువంటి అంశాలు మనం చూస్తూ ఉన్నాం. అండ్ అదేవిధంగా ఇక్కడ ఒక ఆసక్తికరమైనటువంటి ఒక అంశం ఏంటంటే, జనన మరణాలకు సంబంధించి ఇక్కడ రిజిస్టర్ ఆఫ్ జనరల్ ఇండియా ఒక డేటాను రిలీజ్ చేసింది. ఒక 50 సంవత్సరాల కాలంలో వచ్చినటువంటి మార్పులు 1971లో ఏ రకంగా ఉంది, ఇప్పుడు ఏ రకంగా ఉంది జనన మరణాలు. 1971లో 36.9 ఉంది జననాల సంఖ్య పుట్టుక గురించి, ఇప్పుడు ఎంత ఉందంటే 18.4 ఉంది. మరి మరణాలకు సంబంధించి అంటే తగ్గిందంట. అప్పట్లో 14.9% ఉంటే మరణాలకు సంబంధించి ఇప్పుడు 6.4 ఉందని చెప్పి ఆ అంశానికి సంబంధించి కూడా ఇప్పుడు ఒక ప్రధాన వార్తగా మనం చూడొచ్చు. సో అండ్ అదేవిధంగా ఈ వే టు ప్రోగ్రామ్ ఏదైతే జరిగిందో ఆ ప్రోగ్రాంలో అమరావతికి సంబంధించి వైసీపీ పార్టీ ఏదైతే కామెంట్ చేసిందో అది కూటమిని ఇరుకున పెట్టిందనేటువంటి ఒక చర్చ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే మొన్న జరిగినటువంటి ఈ ప్రోగ్రాంలో అంటే వాళ్ళు వైసీపీ యొక్క స్టాండ్ ఏంటనేది చాలా క్లియర్గా అక్కడ చెప్పడం జరిగింది. సో వీళ్ళు ఏంటంటే కూటమి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ యూటర్న్ తీసుకున్నాడని వీళ్ళు కామెంట్ చేశారు. సో యూటర్న్ అంటే గుర్తొచ్చేదే చంద్రబాబు నాయుడు గారు ఎన్ని యూటర్న్లు తీసుకున్నారో మనం అంతా చూస్తూ ఉన్నామని చెప్పి, జగన్మోహన్ రెడ్డి గారు ఒకరి మీద ఆధారపడే వ్యక్తి కాదు, సొంతంగా నిర్ణయాలు తీసుకుంటారు. బాబు గారు వేరే వాళ్ళ మీద ఆధారపడే నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితి ఉంది. సో మరి ఏదైతే ఈ అమరావతికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నట్టు లక్షల కోట్ల ఖర్చు అవుతుంది, అది సాధ్యమయ్యేటువంటి పని కాదు. రాజధాని ఏర్పాటు చేసుకోవాలి కానీ మహానగరాలను మనం నిర్మించలేము. కాబట్టి గుంటూరు విజయవాడ మధ్య అయితేనే బాగుంటుందని అప్పుడు చెప్పాము, ఇప్పుడు చెప్తున్నాము, తర్వాత అయినా చెప్తాము. జగన్ గారు అమరావతి నుంచి పాలన చేస్తారు, 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలని కోరుకున్నటువంటి మాట వాస్తవమే. అమరావతిని వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు, ఇల్లు కూడా అక్కడే నిర్మించుకున్నారు. సో మేము ఈ రాజధాని కోసం భూములు ఇచ్చినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతులకు మేలు చేస్తాము. ప్రభుత్వ భూములు ఉంటే బెటర్ అని మేము భావించాం, కానీ రైతుల దగ్గర భూములు తీసుకొని వాళ్ళని మోసం చేయాలని మీ ఆలోచన ఉంది. మేము అలా కాదు, రిటర్నబుల్ ప్లాట్స్కి సంబంధించి డెవలప్ చేసి వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళకు మేలు చేయడం మా పాలసీ, మా విధానాలని చెప్పి ఎవరైతే సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడారో ఆ అంశానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. సో ఇవి ప్రధానంగా ఈ వారంలో ఎక్కువగా చర్చ జరుగుతున్నటువంటి అంశాలు. ఇంకా చాలా అంశాలు ఉన్నాయి, కానీ ప్రధానమైనటువంటి అంశాలనే మీకు వీడియోలో చెప్పేటువంటి ప్రయత్నం చేశాను. సో వీటికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు.